నా పట్ల ఒక సాక్ష్యం ఉన్నది కనుక ఆ సాక్ష్యం తీసుకొని ఈ రోజు సువార్త కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన, ఇప్పుడు నేను పొందుకున్నాను రక్షణ, ఇతరులు కూడా రక్షణ కావాలి. నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, మీ మాదిరికై వందనము. 4వ కుమారుడు నేను పుట్టినప్పుడు నాకు చిన్నతనంలో మాటలు రాలేదు. హల్లెలూయా. మాటలు అన్నప్పుడు మా అమ్మ నాన్న యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు మాటలు రావడం జరిగింది. సప్పలు కూడా మా మండలంలో మా కుటుంబము ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఎందుకంటే మాటలు కానీ నాకు యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు మాటలు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఈ సువార్త ప్రకటించడానికి కూడా ఒకటి దేవుడు నాకు బయలుపరిచినటువంటి వాక్యమును బట్టి మేము చూస్తున్నాము. 20వ అధ్యాయము 1వ అధ్యాయము 4వ వచనము. మా కోసం బలి అయ్యారు, ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ హల్లెలూయా. కొరచెదము. ఈ సువార్త అనే మాట ప్రకటించమని దేవుడు చెలవిచ్చాడు. చప్పుడు హల్లెలూయా.